మీరైతే 0% జిఎస్టీ చెప్పారు. అది ఇంకా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. నాయకురాలు పార్లమెంట్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌచేంద్రారెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన శుభ్రావణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ గారికి మరియు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గారికి మరియు డిఎస్పీ గారికి ఈ జిఎస్టీ సందర్భంగా సూపర్ జిఎస్టీ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఇక్కడికి హాజరైనటువంటి మా ప్రియతమ మిత్రులు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఈరోజు ఇందాకే కమిషనర్ గారు చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది ఆ వర్డ్ వాళ్ళ నోట్లో చూడడం. ఏంటంటే జిఎస్టీ తగ్గిన జిఎస్టీని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న గవర్నమెంట్స్లో ఎక్కువ కంప్లైంట్స్ వచ్చింది మన ఏపీ నుంచి అనే విషయం చాలా అసలు కమిషనర్ గారి నోట్లో మాట్లాడడం అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే దీన్ని బట్టి స్టేషన్ ఈరోజు మనకు ఒక రకంగా సూపర్ అడ్మినిస్ట్రేటర్ మనకు ముఖ్యమంత్రిగా ఉండడమే దీనికి కారణం అన్నమాట. ఎప్పుడైతే రాజు ఎలా మొత్తం అంతా కార్యవర్గం కూడా అలాగే ఉంటుంది. రాజు సమర్థుడైతే మిగతా అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. రాజు సమర్థవంతుడు కాకపోతే పరిపాలన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేడం చెప్పిన ఒక్క మాట చాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా వెళ్తుందని చెప్పడానికి ఇది ఉత్తమమైన నిదర్శనం. అదేవిధంగా జిఎస్టీ గురించి చెప్పాలంటే ఈరోజు స్ట్రైట్ అవే మేడం గారు ఎస్పెషల్లీ మా ప్రియతమ నాయకురాలు చంద్రబాబు గారి గురించి ఇప్పుడు ఉండేవాళ్ళకి తెలిసిందే. ఏ పథకమైనా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎలాగా రోజు ప్రజల మధ్యలో ఎలా ఉంటారో మా మేడం గారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా